తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేశారు. మరి తులారాశి వారి జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా బ్యాలెన్స్డ్గా. ఇంకా త్రాసు కూడా, ఇది కూడా చూస్తే మీరు త్రాసు ఉంటుంది. సో అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు, వాళ్ళు ఏ వస్తువు ఎక్కడైతే పెట్టారో అక్కడే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఇక్కడ పెట్టారు, ఆ పెన్ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడే ఉండాలన్నమాట. ఫోన్ కానీ ఏదైనా కానీ, ఒక ప్లాంట్ కానీ, ఒక వస్తువు కానీ ఏది పెట్టినా అక్కడే ఉండాలి. అక్కడి నుంచి మార్చారంటే వాళ్ళు చాలా కోపపడతారు అనమాట. సో అంత ఇదిగా ఉంటారు. సో ఈ రాశి అధిపతి కూడా శుక్రుడయ్యారు. చాలా మంది శుక్రుడు అంటే మెయిన్గా ఆర్ట్స్ కారకుడు. చాలా మంది కళల్లో ఉంటారు, కొంతమంది సినిమాల్లో ఉంటారు. కాకుండా ఈ తులారాశికి మెయిన్గా శని ఉచ్చలో ఉంటాడు ఆ రాశిలో. సో శని వచ్చేసి మనకి మెయిన్గా ప్రొఫెషన్, మామూలుగా ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు. కానీ మెయిన్గా కోర్టు జాబ్స్, జడ్జి కానివ్వండి, లాయర్ కానివ్వండి, సో అందులో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా శని చాలా బాగుండాలన్నమాట. రైల్వేస్కి శని చాలా బాగుండాలి. రైల్వేస్లో జాబ్ రావాలంటే ఇందులో కూడా ఖచ్చితంగా మనకి శని చాలా బాగుండాలండి. అలాగే గురువు కూడా బాగుండాలి. మెయిన్గా శని కూడా చాలా బాగుండాలి. ఇంకా బ్లాక్ కోట్ వేసుకోవడం ఇవన్నీ కూడా చూడండి మీరు. సో శని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అన్నమాట. సో ఈ కోర్టు జాబ్లు ఎవరైనా, కోర్టు రిలేటెడ్ ఎవరైనా జాబ్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా శని బాగుండాలి. ఈ రాశికి వచ్చేసి మెయిన్గా శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. గురువు వచ్చేసి 10వ స్థానంలో ఉచ్చలో ఇంకా చాలా బాగున్నాడు. సో అలాగే పంచమంలో రాహు, లాభంలో కేతు, మొత్తం 4 గ్రహాలు చాలా బాగున్నాయి. సో తులారాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, ష్యూరిటీ, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కలిసి రావడం, విద్యార్థులకు సువర్ణావకాశం, అంటే మంచి ర్యాంక్ సాధించడం, మంచి కాలేజెస్లో అడ్మిషన్ రావడం, మంచి యూనివర్సిటీస్లో, అలాగే ఫారెన్లో అయినా సరే వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. మెయిన్గా 10వ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువుల యొక్క దర్శనం పొందడం, వారి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు అమ్మా. అయితే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందండి? విద్యార్థులకు బాగుందన్నారు, ఉద్యోగస్తులకి మెయిన్ అంటే శని చాలా బాగుండాలి. శని మనకి 6వ స్థానంలో చాలా బాగున్నాడు. లేకుండా మనకి ఉద్యోగ స్థానం అంటే 10వ స్థానం, రాజ్యస్థానం అంటారు. ఆ రాజ్యస్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు అన్నమాట. సో చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి. అంటే నిరుద్యోగులకైతే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలా వెంటనే ఒక ప్రమోషన్ రావడం, పెద్ద శాలరీ హైక్ రావడం, వీరిని ఏదైనా ఫారెన్ పంపించడం, ఏదైనా అసైన్మెంట్ మీద, ఇలాంటివన్నీ అనుకోకుండా జరుగుతాయి. సో ఖచ్చితంగా ఉద్యోగస్తులు బాగుంటుందని చెప్పుకోవాలి.
అలాగే ఏ అంశంలో బాగా కలిసి వస్తుందండి వీరికి ఈ మాసంలో? అంటే మెయిన్‌గా ఏంటంటే, అంటే వాళ్ళు చేసే వృత్తి గాని, ప్రవృత్తి గాని మెయిన్‌గా వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. సో, మెయిన్‌గా అంటే వాళ్ళు ఎక్స్‌పాన్షన్‌కి వెళ్ళొచ్చు. సో, మెయిన్‌గా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఆర్థికంగా చాలా బావుంటుంది. అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పులు చేయక్కర్లేదు. క్రెడిట్స్ ఇచ్చినా కూడా ఏం నష్టం ఉండదు. ఎందుకంటే మెయిన్‌గా శని బాగుండడం, గురువు బాగుండడం 2 కూడా 100 ఉన్నాయి కదండీ. అవి రెండే మెయిన్‌గా చూడాల్సింది మనం గోచారంలో. జాతకంలో అన్ని గ్రహాలు చూడాలి. లగ్నం ఎక్కడుంది? 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయి? మహర్దశ ఏం నడుస్తుంది? అంతర్దశ ఏం నడుస్తుంది? కానీ ఈ గోచారం వచ్చేప్పుడు ఈ 2 ప్లానెట్సే బాగున్నాయనుకోండి, ఈ ఏడాది అంతా బాగున్నట్టే. చాలామంది అనుకుంటారు మరి బాగున్నాయి కదా మాకెందుకు బాలే? వాళ్ళ జాతకం బాలేదన్నట్టు. జాతకం కూడా మీకు 70-80% బాగుందనుకోండి, అప్పుడు ఈ గోచారం మీకు 100% హెల్ప్ అవుతుంది. జాతకం 40% బాగుందనుకోండి, గోచారం మీకు 60-70 హెల్ప్ అవుతుంది. జాతకం 10% అనుకోండి, ఇది కూడా 10% హెల్ప్ అవుతుంది. జాతకం ఎంత బాగుంటే గోచారం దాన్ని డబల్ అండి. అదే రూల్. జాతకం 40 అయితే గోచారం ఇంకో 40 యాడ్ చేయండి, అలా అనమాట. సో అటు 100 ఉందంటే ఇది ఖచ్చితంగా 100 హెల్ప్ అవుతుందన్నమాట. సో అక్కడ జాతకం బాగాలేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, అలవాట్లకు దూరంగా ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, సంఘంలో జరిగే పనులన్నీ చేయాలి. ఇలా అన్నీ చేస్తేనే బాగుంటుందండి. ఏది ఇలా కూర్చుని ఉండి అన్నీ జరిగిపోవాలంటే జరగవు అలాగా. సో మీరు కొన్ని పనులు చేస్తేనే తప్పకుండా దానికి మిమ్మల్ని వరించి వస్తాయి అవన్నీ. సో ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. పరిహారాలు తెలియచేయండి గురుగారు. తప్పకుండా. ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి, అదొకటి కొంచెం చిన్న ప్రాబ్లం. సో ఈ రాహు ఏంటంటే మెయిన్గా ఈ పంచమంలో ఉండడం వలని పాముల కల్లో కనిపించడం. సో మెయిన్గా ఏంటి వీరు సుబ్రహ్మణ్య స్వామిని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక మీ పేరు నక్షత్ర గోత్రనామంతో అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక హోమం లేదా అభిషేకం చేస్తే మీ పేరు నక్షత్ర గోత్రనామంతో మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలను తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.